శిరీష గారు నమస్తే అండి. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అని తీర్మానం చేస్తూ ఈరోజు అసెంబ్లీలో ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారు. అసలు ఏంటి అంత ఆవశ్యకత ఏంటి? చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే కూటమి నాయకులకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ శాసనసభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాంటి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చిందనేదే కదా మీ ప్రశ్న. అలాంటి పరిస్థితి కల్పించినటువంటి వ్యక్తి నరరూప రాక్షకుడు, అమరావతి పట్ల ఒక కాలకేయుడు జగన్మోహన్ రెడ్డి. 1631 రోజుల పాటు అమరావతి రైతుల కన్నీటికి శాశ్వత విముక్తి చట్టబద్ధత. 270 మందికి పైగా అమరావతి రైతుల ప్రాణ త్యాగానికి నిజమైనటువంటి న్యాయం జరిగింది అనుకోవడానికి చట్టబద్ధత. ఇకపోతే రాష్ట్ర అభివృద్ధి పట్ల కన్నేసి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటే అనుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి కాలకేయులు మళ్ళీ అమరావతి వైపు కానీ రాష్ట్ర అభివృద్ధి నాశనం చేయాలన్న ఉద్దేశంగా రానియకుండా ఉండడం కోసమే ఈ చట్టబద్ధత. అన్నిటికంటే మించి అమరావతి ప్రాంతం కోసం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేతులెత్తి జగన్మోహన్ రెడ్డి అమరావతి జోలికి వెళ్ళొద్దు, అమరావతి అభివృద్ధిని ఆపొద్దని చేతులెత్తి మొక్కారు చూడు. అలాంటి మహానుభావుడు చేతులకి మొక్కారు చూడు. అలాంటి మహానుభావుడు మళ్ళీ తలదించుకునే పరిస్థితి రాకుండా ఉండడానికే ఈ చట్టబద్ధత. అన్నిటికి మించి నా రాజధాని అమరావతి అని నా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా తలెత్తుకొని పక్క రాష్ట్రాల దగ్గర కూడా సగర్వంగా చెప్పుకోవడానికే ఈ చట్టబద్ధత. మరి ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టబద్ధత చేసే ఈ బిల్లు తీర్మానానికి సంబంధించి ఆయన రాకపోగా ఆయనకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అసెంబ్లీకి రాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి అంటే నచ్చదు, ఆంధ్రప్రదేశ్ బాగుపడటం అంటే నచ్చదు. అన్నిటికీ మించి అమరావతిని నిర్వీర్యం చేయటం ఆయన లక్ష్యం. అలాంటి అమరావతికి ఈరోజు చట్టబద్ధత కలుగుతుంది అంటే ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకు అసలు రాష్ట్రం పట్ల ఏ రోజు బాధ్యత ఉంది? రాష్ట్ర ప్రజల పట్ల ఏ రోజు బాధ్యత ఉంది? రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఆయనకి ఎప్పుడు ఉంది? ఆయనకు అలాంటిది ఆయన డిక్షనరీలో లేదు. ఏ కాడికి దోచుకోవడం రాష్ట్రాన్ని నాశనం చేయటం ఇది ఆయన యొక్క డిక్షనరీ. కాబట్టి ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రాడు. నిజంగా ఏ మాత్రం ఆయనకి కనీస బాధ్యత ఉంటే నా రాష్ట్రం అనే బాధ్యత ఉంటే కనీసం ఏదో ఒక మాట చెప్పడం కోసమైనా అసెంబ్లీకి రావాలి, లేదంటే ఆయన మనుషులను పంపించాలి. అసలు ఈయన వర్షన్ ఏందనేది వినిపించడం కోసం అన్న దేనికి కూడా ఇతను రాలేదంటే ఇతను అసలు ఆంధ్రాలో ఉండటానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అండ్ ఆ 10 మంది, ఈయన కాకుండా ఇంకో 10 మంది ఉన్నారు. ఆ 10 మందికి కూడా నిజంగా ఈరోజు అసెంబ్లీకి రాలేదు అంటే వాళ్ళకి కనీసం రేపటి రోజున ప్రజల్లోకి వెళ్ళేటువంటి అర్హత కూడా లేదని చెప్పి నేనైతే అంటాను. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటారు రాష్ట్ర ప్రజలు? అంటే 3 రాజధానులకి కట్టుబడి ఉండేది వైసీపీ పార్టీ అని అనుకోవచ్చు అంటారా? 100% వాళ్ళు 3 రాజధానులు అనేది కాదు మాట చెప్తారండి. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి వికటాటహాసం చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క గేమ్. అంతే తప్ప 3 రాజధానులు అనేది కాదు, 3 రాజధానుల అభివృద్ధి అనేది లేదు. అది ఆల్రెడీ చూస్తున్నాం మనం. మళ్ళీ ప్రత్యేకంగా ఆయన ఆడినటువంటి డ్రామాని మళ్ళీ మనం తెర మీదకు తీసుకురావడం అనవసరమైన విషయం. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతిని రాజధాని కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటే చాలా ఇష్టమైన ప్రాంతం అని చెప్పేసి మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చాలా ఇష్టం అమరావతి అంటే. నిజమే, ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇష్టం అంటే అమరావతి ప్రాంతాన్ని అడవులతో, శ్మశానంతో, ఎడారితో, అమరావతిలో ఉన్న బిల్డింగ్స్ అని గ్రాఫిక్స్ అని చెప్పి ఎడారి ప్రాంతం, నీళ్లు లేవు, రోడ్లు లేవు, శ్మశానంతో పోల్చాడు అంటేనే ఆయనకి ఎంత మాత్రం ప్రేమ ఉందో అమరావతి మీద అర్థం చేసుకోవచ్చు. అంత ప్రేమ. ఇకపోతే అమరావతి మహిళలను జుట్టు పట్టుకొని ఈడ్పించి లాగించి రోడ్ల మీద పడేసే అంత ప్రేమ అమరావతి అంటే. ఆయనకి అమరావతి ప్రాంతంలో 270 మందికి పైగా ప్రాణాలను తీసే అంతటి ప్రేమ జగన్మోహన్ రెడ్డికి. ఇంకా చెప్పాలంటే అమరావతి రైతులు 1631 రోజుల పాటు పండగ పబ్బాలు ఒక శుభకార్యానికి నోచుకోకుండా కన్నీళ్లతో కాలం గడిపినటువంటి పరిస్థితి అమరావతికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమకు నిదర్శనం. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అని ఉన్నాయి. ఇవన్నీ చెప్పామనుకో జగన్మోహన్ రెడ్డికి రేపటి రోజు గురించి నిద్ర కూడా పట్టదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క కపట ప్రేమ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన కాలకేయులాగా అమరావతిని అడుగడుగున నరరూప రాక్షసుడిలాగా అమరావతి రైతులను హింసించాడు. అవన్నీ గుర్తు చేసుకున్నామంటే నిజంగా ఒక అమరావతి మహిళగా నేను ఈ ప్రాంతంలో పుట్టినటువంటి దాన్ని, 1631 రోజులు ఉద్యమం చేసినటువంటి దాన్ని, డే 1 నుండి ఉద్యమంలో ఉన్నటువంటి దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అప్పర ఖాళీ రూపాయి ఎత్తాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద. అంటే
చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 సంవత్సరాలు అయింది ఈ అమరావతి ఏపీకి రాజధానిని ప్రకటించి. మరి ఆయన అధికారంలో ఉన్నాడు అప్పుడు కానీ తర్వాత కానీ ఎందుకని చట్టబద్ధత కల్పించాలని ఆలోచన చేయలేదని చెప్పేసి కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్న తరుణంలో ఈ ప్రాంత మహిళగా దీనికి ఎంతవరకు సమర్థిస్తారు? జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎంతటి అవివేక్నులు, ఎంతటి అజ్ఞానులు అంటే కనీసం పునర్విభజన చట్టంలో ఏముందని వాళ్ళు చూడరు. కనీసం రాష్ట్రాన్ని విడదీసినప్పుడు మన రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పే మాట కూడా వాళ్ళు చదవరు. ఒక్క మాట అన్నా కనీసం వాళ్ళు చదవరు. ఒక పక్క 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు రాష్ట్రం లోపల ఒక రాజధాని అమరావతి అని చెప్పి చట్టబద్ధత కల్పించమంటే ఎలా కల్పిస్తారు? కనీసం బుర్ర ఉండాలి. ఈ బుర్ర తక్కువ వెదలకు వచ్చే దిక్కుమాలిన డౌట్లకి 5 సంవత్సరాల పాటు వీళ్ళు వేసే బురదను కడుక్కోవడమే మాకు పని అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇంకా వీళ్ళ దిక్కుమాలిన అజ్ఞానపు క్వశ్చన్లకు ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రం బయట ఒక రాజధాని హైదరాబాద్, రాష్ట్రం లోపల అమరావతి రాజధాని. చట్టబద్ధత ఎలా కల్పిస్తారు? 10 సంవత్సరాల వరకు చట్టబద్ధత కల్పించుతారా? వీలు పడుతుందా? కనీసం ఆ మాత్రం కూడా అవగాహన లేని వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రిగా చేశాడు. ఇది మా దౌర్భాగ్యం. అంటే మేడం ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు మళ్ళీ వచ్చే కాలంలో రాకుండా ఉండాలనే ఈ చట్టబద్ధత చేశారా? లేదంటే ఈ చట్టబద్ధత చేయడం వల్ల డెవలప్మెంట్ విషయంలో ఏమన్నా పురోగతి కనిపించే అవకాశం కూడా ఉంటుందంటారు? ఖచ్చితంగా అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి కాళ్ళకేలు అడుగడుగున ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ని కానీ ఆంధ్ర రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ని కానీ ఆపేటువంటి ఎటువంటి శక్తికి కూడా అవకాశం లేకుండా చేయడానికే ఈ చట్టబద్ధత. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అమరావతి. అలాంటి అమరావతి మీద ఎన్నో విషం చిమ్మి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విషం చిమ్మినటువంటి పరిస్థితి. అమరావతి రైతుల పట్ల అంత ప్రేమ ఉంటే చట్టబద్ధత కల్పించలేదు. అమరావతి ప్రాంతాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారు? టెంపరీ కట్టడాలు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబం పట్ల ఎంతటి బాధ్యతగా ఉంటారో అంతకు మించినటువంటి బాధ్యత అమరావతి ప్రాంతం పట్ల, అమరావతి రైతులకు ఇచ్చినటువంటి మాట పట్ల ఆయన బాధ్యతగా ఉండి ఏ విషయంలో కూడా ఆయన చేతులెత్తి మొక్కలేదు. కానీ అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డికి చేతులెత్తి మొక్కారు. అది అమరావతి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవట్లో ఆయన బాధ్యతను కనబరుస్తుంది. ఇకపోతే ఈరోజు చట్టబద్ధత ఇంకెప్పుడు కూడా ముందు రోజుల్లో కూడా అమరావతి ప్రాంతాన్ని రాజధాని మార్చడానికి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి కానీ ఎలాంటి సాహసం చేసేటువంటి అవకాశం లేకుండా చేయడానికే ఈ చట్టబద్ధత చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. అంటే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కూడా కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి సంకోచించిన పరిస్థితి వాస్తవం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ చట్టబద్ధత అంశం తెర మీదకి వచ్చిన తర్వాత వాళ్ళలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి భూమి ఇచ్చే అవకాశం ఉంటుందంటారు ఎవరైతే వ్యతిరేకించారో రైతులందరూ కూడా? ఆల్రెడీ సెకండ్ ఫేజ్కి ఇచ్చారండి. వాళ్ళు వ్యతిరేకించడం కాదు, వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి పెట్టారు అంతే తప్ప ఎక్కడా కూడా వ్యతిరేకించడం అనేది లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుకో ఊరిక లేచిన కానీ పేటీఎం బ్యాచ్ ఒకళ్ళు రెడీగా కూర్చుంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి, ఆ రోజు ఈ రోజు అమరావతి ప్రాంత రైతులు కానివ్వండి, సెకండ్ ఫేజ్ పూలింగ్కి వెళ్తుంటే ఆ సెకండ్ ఫేజ్ ప్రాంతంలోని రైతులు కానివ్వండి ఒక్కటే అడిగారు, వాళ్ళకి కావాల్సినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారికి పొలం ఇవ్వనని కానీ లేదంటే నమ్మకం లేదని కానీ ఎవ్వరు లేరు. అసలు కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అధికారంలో రావడానికే మెయిన్ రీజన్ అమరావతి ప్రాంత మహిళలు చేసిన పోరాటం, అమరావతి ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం, ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పతనానికి కారణమైతే కూటమి ప్రభుత్వం 164 సీట్లతో దర్జాగా సీట్లో కూర్చొని ఈరోజు చట్టబద్ధత కల్పించడానికి ఒక మెయిన్ రీజన్. అలాంటప్పుడు సెకండ్ ఫేజ్ పూలింగ్కి వ్యతిరేకించే పరిస్థితులు దాన్ని పేటీఎం బ్యాచ్ అలాగా ప్రొవోక్ చేశారు అంతే తప్ప. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ చట్టబద్ధత వలన వాళ్ళకి ఇంకా భరోసానే, ఖచ్చితంగా అది భరోసానే. ఎటువంటి దుర్మార్గుడు వచ్చి ఏ విధమైనటువంటి అనుమానాలు అపోహలు కూడా కల్పించకుండా ధైర్యంగా చెప్పగల ఒక సామాన్యుడు చదువులేనటువంటి వ్యక్తి కూడా వివరించి చెప్పగలిగినటువంటి పరిస్థితి ఈరోజు చేస్తున్నటువంటి చట్టబద్ధత వస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు.